హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనం బ్రెడ్ ఆలు బోండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఆమ్చూర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు రాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము శాండ్విచ్ బ్రెడ్ వాడుతున్నాము. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఆ బ్రెడ్ తీసుకొని వాటి యొక్క సైడ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని దాన్ని వాటర్లో ముంచాలి. వాటర్లో ముంచిన తర్వాత బ్రెడ్ని తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేయాలి వాటర్ అంతా వెళ్ళే వరకు. తర్వాత అందులో కొద్దిగా ఆలు స్టఫింగ్ తీసుకొని ఆలు స్టఫింగ్ని మొత్తం బ్రెడ్ తోటి కవర్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బోండాల్లా చేసుకున్న బ్రెడ్ని కార్న్ఫ్లోర్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవాలి. దాన్ని సాస్తో కానీ అలానే తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.